యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం యేసు రక్తము ఆశీర్వాదములు అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. ఈ పుస్తకం టైటిల్ పేరు కూడా అదే, యేసు రక్తము ఆశీర్వాదములు. ఈ పుస్తకాన్ని రాయాలి అనే ప్రేరణ నాకు ఎలా కలిగిందో పంచుకొని అలాగే మనం ఆశీర్వాదాల్లోనికి వెళ్దామండి. ఒకరోజు వేకువజామున నేను ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో మరి స్తుతి ఆరాధన చేసి విజ్ఞాపన చేసిన తర్వాత నా అలవాటు ప్రకారం బైబిల్ తీసి చదువుతానండి. ప్రభుని అడుగుతాను, నాతో మాట్లాడండి ప్రభు అని డైరీలో అలాగే రాసుకుంటాను అన్నమాట, ఏది మాట్లాడితే అది. అప్పుడు ఆ రోజు ఏమొచ్చిందంటే ప్రకటన గ్రంథం అంటే దర్శన గ్రంథం 12వ అధ్యాయం అండి, 7 నుంచి 14 వరకు వచ్చిందనమాట. అక్కడ ఏంటి అంటే యోహాను ఆత్మలో పరలోకానికి తీసుకొని పోబడతాడనమాట. దర్శన గ్రంథంలో 4వ అధ్యాయం నుంచి ఆయన ఆత్మలో పరలోకానికి తీసుకొని పోబడతాడు. అప్పుడు పరలోకంలో ఆయన చూస్తున్నాడు, తండ్రి దేవుడు సింహాసనం మీద ఉన్నాడు, ఆయన చుట్టూ 24 పెద్దలు ఉన్నారు. ఆ తర్వాత దేవుని సింహాసనం ఎదుట అనేక మంది తెల్లని వస్త్రాలు ధరించుకొని మట్టలు పట్టుకొని దేవుణ్ణి వాళ్ళు స్తుతిస్తున్నారు. సింహాసనాసీనుని వలన గొర్రెపిల్ల వలన మాకు రక్షణ కలుగుతుందని. అంటే తండ్రి కుడి ప్రక్కన యేసు ప్రభు కూడా ఉన్నారనమాట. అలా దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు ఈ 24 పెద్దల్లో ఒకరు యోహాన్ని అడుగుతారు, ఎవరు వీళ్ళంతా ఈ తెల్లని వస్త్రాలు వేసుకొని మట్టలు పట్టుకొని దేవుని స్తుతిస్తున్నారు కదా, ఎవరు అని అంటే అప్పుడు యోహాన్ అంటారు, అయ్యా నీకే తెలియను, ఎందుకంటే ఆయన ఇక్కడున్నాడు, 24 పెద్దలు పరలోకంలో ఉన్నారు, మరి యోహాను అప్పుడే ఆత్మలో పరలోకానికి వచ్చాడు, అయ్యా మీకే తెలియను అన్నప్పుడు ప్రశ్న అడిగిన ఆయననే సమాధానం కూడా చెప్తాడనమాట. ఈ తెల్లని వస్త్రాలు ధరించిన వాళ్ళు ఎవరు అనంటే మహాశ్రమలను అధిగమించిన వారు, యేసు రక్తంలో తమ వస్త్రాల్ని కడుక్కున్న వాళ్ళు అని అది చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ, చూడమ్మా ఎవరు పరలోకంలో ఉంటారు, ఎవరిని చూస్తున్నాడు యోహాను, ఆ పెద్ద 24 పెద్దలో ఒక ఆయన ఏం చెప్తున్నాడు, ఈ లోకంలో మహాశ్రమలు వాటిని అధిగమించిన వాళ్ళు, జయించిన వాళ్ళు, అలాగే యేసు రక్తంలో కడగబడిన వాళ్ళు పరలోకంలో ఉంటారు. అప్పుడు ఈ యేసు రక్తం గురించి ఒక పుస్తకం రాయి అని చెప్పి ప్రేరణ కలుగజేశారండి. అలా స్టార్ట్ చేసినప్పుడు ఇంకా బైబిల్ గ్రంథంలో ఏమేమి వాగ్దానాలు ఉన్నాయి యేసు రక్తం గురించి అవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు నాకు జ్ఞాపకం చేస్తుంటే రాయడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు ఈ యేసు రక్తంలో కడగబడిన వాళ్ళు 2 విషయాలు చెప్తారండి ఆ పెద్ద యోహాన్కి. ఈ లోకంలో మహాశ్రమలను అధిగమించిన వారు, తర్వాత యేసు రక్తంలో కడగబడిన వాళ్ళు అనమాట. మరి నీతిగా మనం జీవిస్తూ ఉంటే ఇరుకు మార్గంలో యేసు ప్రభు చెప్పారు కదండి, మత్తయి సువార్త 7:13లో మీరు ఇరుకు మార్గంలో ప్రవేశించండి, అంటే సిలువ మార్గం, అన్ని శ్రమలు అనమాట, శ్రమలు శ్రమలు శ్రమలు. ఇరుకు మార్గంలో ప్రయాణిస్తూ అన్ని శ్రమల్ని జయించిన వాళ్ళు, ఆ తర్వాత యేసు రక్తంలో కడుక్కున్న వాళ్ళు పరలోకానికి వస్తారు అని రాయబడింది. మరి యేసు రక్తంలో కడుక్కున్న వాళ్ళు అంటే యేసు రక్తం ఏం చేస్తుంది, కడుక్కున్న వాళ్ళు అని అంటే శుద్ధి చేసుకోవడం కదండి. కనుక యోహాన్ సువార్త, కనుక మొదటి యోహాన్ లేఖ, యోహాన్ రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయంలో 7వ వచనం అన్నమాట. డాక్టర్ గారు ఇదో మోకాలు నొప్పి, ఇది నొప్పి అంటే మందు అప్లై చేసుకోమంటారు, మళ్ళీ లోపలికి కూడా తీసుకోమంటారు కదా. మనం కూడా అలాగే ఈ యేసు రక్తంని గురించిన వాగ్దానాల్ని మనం లోపలికి తీసుకోవాలన్నమాట. విశ్వసించాలి, నోటితో పలకాలి. మానవుడు హృదయంలో ఒప్పుకొని నోటితో విశ్వసించి రక్షణ పొందుతాడు అని రాయబడింది కదా. సో
మొదటి ఆశీర్వాదం ఏంటంటే యోహాను మొదటి లేఖ 1వ అధ్యాయం 7వ వచనం ఏం చెప్తుందంటే, ఆయన పుత్రుడగు యేసు రక్తము మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుంది. ఇది నోటితో మీరు చెప్పుకొని విశ్వసించాలండి. ఇప్పుడు ఈ సమయంలో మనం ఎక్కువ ఏది ధ్యానించాలంటే యేసు ప్రభు కల్వరి సిలువనమాట. ఆయన ఎందుకు మన కొరకు మరణించాడు? ఈ లోకంలో మరణించడానికి పుట్టిన ఒకే ఒక్కరు ఎవరంటే యేసు ప్రభు. మరణించడానికే పుట్టాడు. ఎందుకంటే ఆయన శిలువ మరణం ద్వారా మనకి పాప క్షమాపణ అండి. నూతన నిబంధన ఏంటి, పాత నిబంధన ఏంటి, మనం రేపు ధ్యానించుకుందాం. ఎందుకంటే బైబిల్ 2 భాగాలన్నమాట. బైబిల్ గ్రంథం మొదటి భాగం పాత నిబంధన, రెండో భాగం నూతన నిబంధన. ఏంటి ఈ రెండిటి మధ్య తేడా మనం తెలుసుకుందాం. ఈ నూతన నిబంధనలో మనకి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఏంటంటే యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా మనకి పాప క్షమాపణ అన్నమాట. ముందుగా మనం శరీరాన్ని చూడండి, నీళ్లతో తర్వాత సబ్బుతో కడుక్కుంటాం కదండి. మరి ఆత్మని దేంతో కడుక్కోవాలంటే యేసు రక్తంతో, అలాగే యేసు వాక్యం అనే సబ్బు అన్నమాట. మలాకి 3:2లో ఉంటుందన్నమాట. దేవుని యొక్క వాక్యము చాకలి సబ్బు లాంటిది, కంసాలి అగ్ని లాంటిది. 2 అక్కడ పోలికలు, ఉపమానాలు అంటారు కదండి. 2 పోలికల్ని చెప్పారనమాట. చాకలి సబ్బు అంటే ఉతుకుతూ ఉంటే మురికిపోతుంది కదా. మన వాక్యం అంతా ఇక్కడ మనసులో, కళ్ళల్లో, చెవులలో, ఇక్కడ ఈ పాపం అంతా ఇక్కడిక్కడ ఉంటుంది, హృదయంలో ఉంటుంది, ఆలోచనలో, కళ్ళల్లో పాపం, చెవుల్లో నాలుక. ఈ పాపం ఎండిపోయి ఉంటే ఈ 40 దినాలు వాక్యంతో నింపుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు ఆ వాక్యంలో నాని మురికిపోతుంది అన్నమాట. అర్థమైంది కదా. సో అట్లా వాక్యంతో కడుక్కోవాలి. ఇంకోటి ఏంటి, అగ్ని, కంసాలి అగ్ని అంటే బంగారము చేయాలనుకోండి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, ముందు నిప్పుల్లో వేసి బంగారాన్ని కాలుస్తాడు. బంగారం కరిగిపోదండి, బంగారంలో ఉన్నటువంటి మలినం వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ బంగారంతో కిరీటాన్ని చేసి యేసు ప్రభు తన తల మీద పెట్టుకుంటారు. మనం దేవుని చేతిలో ఒక కిరీటంలాగా ఉండాలి. యెషయా 62:3లో ఉంటుంది అన్నమాట. కిరీటంలాగా నువ్వు ఉండాలి దేవుని చేతిలో అంటే నువ్వు కరగాలన్నమాట, అగ్నిలో వేసి కాల్చాలి. దాన్ని ఎందుకు నాకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి, అసలు యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నమ్ముకోకుండా ఉంటే బాగుండు అని కాదు. ఆయన నిన్ను ఒక మంచి కిరీటంలాగా తయారు చేస్తున్నాడు అనమాట. అందువల్ల నువ్వు దేవునికి వందనాలు చెప్పాలి. ఆ తర్వాత ఏంటంటే యేసు రక్తము మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుందండి. మనం అది రోజు ధ్యానించుకోవాలి. యేసు తల మీద ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు 20 ముళ్ళు అని చెప్తారండి. ఇన్ని ముళ్ళు అని బైబిల్లో రాయబడలేదు, కానీ 20 ముళ్ళు అని చెప్తారు. ఒక్కొక్కటి 2.5 అంగుళాలు అన్నమాట. ఇలా తలలో కొట్టినప్పుడు కళ్ళలో నుంచి కొన్ని బయటికి వచ్చేసాయంట. ఎందుకంటే మనము కళ్ళతో పాపం చూసినప్పుడు ఆయన తలలో ముళ్ళ కిరీటం దిగబడి కళ్ళలోంచి బయటకు వస్తాయన్నమాట. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారి గురించి నేను ఎప్పుడు చెప్తాను. ఆయనని అనదర్ క్రైస్ట్ అని పిలుస్తారండి. అయితే ఆయన ఒకసారి ఒక కామపు చూపు చూస్తాడంట క్లారమ్మ గారిని. అప్పుడు వెంటనే తన అంతరాత్మలో పరిశుద్ధాత్మ ఆయనని గద్దించినప్పుడు ఆయన గుహలో ప్రార్థన చేసుకుంటాడు. ఒక సిలువ పెట్టుకొని దేవుని సన్నిధిలో పాపాన్ని ఒప్పుకుంటాడు. పాపపు తలంపు వచ్చినప్పుడు వెంటనే అది పాపం అని గద్దించినప్పుడు మన మనస్సాక్షి దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలండి. ఒప్పుకొని నన్ను మన్నించండి ప్రభు అంటారు. అయితే దర్శనంలో చూపిస్తారు పరిశుద్ధాత్మదేవుడు, నువ్వు అలా పాపం చూసావు కదా నీ కళ్ళతో, ఆ పాపానికి యేసు ప్రభు పరలోకంలో తండ్రికి ఏం పరిహారం చేశాడో తెలుసా, చూడని చూపించారంట. అప్పుడు యేసు ప్రభు తలలో నుంచి ముళ్ళు దిగబడి కళ్ళలోంచి బయటకు వచ్చి, ఆ రక్తము ఇదో ఫ్రాన్సిస్ చేసిన పాపానికి నేను చెల్లిస్తున్న పరిహారంగాని యేసు ప్రభు తండ్రికి
పరిహారంగా చెల్లించారు. ఎప్పుడైతే అది చూశాడో, దేవునికి దగ్గరగా ఉన్న వాళ్ళకే ఇవన్నీ జరుగుతాయండి. దర్శనాలు. దేవునికి దూరంగా ఉన్న వాళ్ళకి మనస్సాక్షి చచ్చిపోయి ఉంటుంది, ఏం చేసినా పాపం అనిపించదు అనమాట. ఎంత దగ్గరగా వస్తుంటే అంతగా పరిశుద్ధాత్మ దేవుడు యాంజియోగ్రామ్ లాగా మన పాపం చూపిస్తాడు. అందుకే ఈయన కూడా సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు ఏమంటారంటే, ఐఎమ్ ఏ సిన్నర్, హ్యావ్ మర్సీ ఆన్ మీ ఓ లార్డ్. బైబిల్ గ్రంథాన్ని ఉన్నట్టుగా పాటించిన పరిశుద్ధుడండి. తన చేత్తో ఇలా డబ్బు ముట్టుకోలేదు ఆయన. పంచగాయాలు కూడా ప్రభు ఆయనకి ఇస్తారనమాట. పౌలు కూడా నేను పాపాత్ములలో ప్రథముడను. అంటే దేవునికి దగ్గరగా ఉన్న వాళ్ళకి అలా వాళ్ళ పాపాన్ని పరిశుద్ధాత్మ చూపిస్తారనమాట. తర్వాత యేసు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుంది. ధ్యానించుకుంటున్నాం కదండి. ఇక్కడి నుంచి మొదలు పెట్టుకోవాలి మనము. ఆయన తలలో మేకులు దిగబడినప్పుడు వచ్చిన రక్తంతో మనం ఎలా కడుక్కోవాలంటే, మన మనసు బ్రెయిన్లో 3 ఏరియాస్ ఉంటాయండి. ఇది మాత్రం ఇంగ్లీష్లో చెప్తాను, మీరు నన్ను మన్నించాలి. కాన్షియస్ ఏరియా, తర్వాత అన్కాన్షియస్ ఏరియా, సబ్ కాన్షియస్ ఏరియా. కాన్షియస్ అంటే మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. సబ్ కాన్షియస్ అంటే లోపల దాగి ఉంటుంది. అన్కాన్షియస్ ఇంకా కిందకు అనమాట. సో అక్కడ వరకు యేసు రక్తం వెళ్ళి మనల్ని శుద్ధి చేయాలన్నమాట. అలా ధ్యానించుకోవాలి. మీ తలలో నుంచి వచ్చిన రక్తంతో నా తలంపులు శుద్ధి చేయండి ప్రభా అని చెప్పి, ఆ తర్వాత ఆయన చేతుల్లో నుంచి వచ్చిన రక్తంతో మన చేతులని శుద్ధి చేయండి. ఇప్పుడు మన చేతులు ఆయన చేతులుగా ఆయన పని మనం చేయాలి. అంతోని వారు అంటారు, యేసు ప్రభు చేతులు ఇప్పుడు సిలువ వేయబడ్డాయి కాబట్టి మన చేతులే ఆయన చేతులుగా. ఇదో ఒక్కరోజు 5,000 మందికి అన్నం పెట్టారు, ఒక్కరోజు 4,000 మందికి పెట్టారు. ఇలా తాకినప్పుడు పేతురు వాళ్ళ అత్తమ్మకి స్వస్థత, కుష్ఠరోగికి స్వస్థత, అనేక మందికి స్వస్థత కదండి. సో మన చేతులు కూడా అలా ఉండాలి, కరుణ కలిగిన చేతుల్లాగా, అవసరంలో ఉన్న వాళ్ళని ఆదుకునేటట్లుగా అన్నమాట. ఆయన హృదయంలో బాకు దిగబడినప్పుడు వచ్చిన రక్తంతో ప్రభా నా హృదయాన్ని కడిగి శుద్ధి చేయండి. ఈ సమయము హృదయ శుద్ధి కాలం అన్నమాట. మన హృదయంలో ఉన్నటువంటి మలినం ఏంటి అంటే, ఈ లోకమంతా ఉందనుకోండి. ఈ లోకంలో ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించాలి, లోక ఆశలతో నిండిన హృదయాన్ని బాబిలోనియా అంటారండి. బాబిలోనియా అనేది జాగ్రఫికల్ ఏరియానే, కానీ స్పిరిచువల్గా చూస్తే లోక ఆశలతో నిండిన హృదయం అన్నమాట. కానీ దేవుని యొక్క ఆశలతో నిండిన హృదయాన్ని జెరూసలేం అంటారు. జెరూసలేం అంటే యేసు ప్రభు నివసించే స్థలం అన్నమాట. ఇప్పుడు నాలో యేసు ప్రభు ఉన్నారు కాబట్టి నేనెవరు? సియోను కుమారి, సంతసించు, యెరూషలేం కుమారి ఆనందించు. సియోన్ అంటే దేవుడు నివసించే స్థలం, పాత నిబంధనలో పరలోకం కదా. ఇప్పుడు నాలోనే జీసస్ ఉన్నారు, నేనే సియోన్ కుమారి, యేసు ప్రభు నాలో ఉన్నారనమాట. కనుక ఇక్కడ మనం చూడాలి, ఇప్పుడు నాలో ఉన్న యేసు ప్రభు దగ్గర నుంచి నేను అన్నీ కూడా పొందాలన్నమాట. అది సంతసించు, నీ రాజు నీ దగ్గరికి వస్తున్నాడు అని ఉంటుందన్నమాట. అలాగే కాళ్ళలో మేకులు దిగబడినప్పుడు వచ్చిన రక్తంతో ప్రభా నా కాళ్ళని కడుగు నాయనా, నా పాదములు పాపం చోటికి వెళ్ళకూడదయ్యా, సాతాను యొక్క రాజ్యంలోకి వెళ్ళకూడదు. సినిమాలు అంటే అదే నరకం అంటే ఇంకొకటి కాదు. సీసాలు ఉన్న చోట, బార్లు ఉన్న చోట, పబ్ సెంటర్స్, అందరూ కూర్చొని ఇతరులని వేలాకోలం చేస్తూ చెడు మాటలు మాట్లాడే చోట మనం వెళ్ళకూడదు. నరకం ఎప్పుడో కాదు, ఇప్పుడేనండి. నా పాదములు ప్రభా ఇతరులకి సహాయం చేయడానికి, సువార్తని బోధించడానికి, సువార్తను బోధించు వారి పాదములు పర్వతముల మీద సుందరమైనవి. ఆయన పాదాలుగా మనవి మారాలి, ఆయన చేతులుగా మనవి మారాలి. రోజు రోజుకి యేసు ప్రభులాగా మనం మారాలండి. బాబిలోనియా నుంచి జెరూసలేం అన్నమాట. ఈ లోకమంతా మన నుంచి వెళ్ళిపోవాలి. బంగారము, ఆస్తులు ఇవంతా వెళ్ళిపోవాలి. అసూయ, గర్వము మొత్తం వెళ్ళిపోయి మనము ఇప్పుడు యేసు ప్రభువుని కలిగి ఉండాలి, ఆయన వాక్యాన్ని కలిగి ఉండాలి.
మొదటిది యేసు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుంది. ఇంతకుముందు పాపు గారు పోప్ జాన్ పాల్ II ఆ పరిశుద్ధ తండ్రి గారు ఏం చెప్పేవాళ్ళంటే రోజుకు 5 సార్లు దేవుని సన్నిధిలో మన పాపాలని ఒప్పుకోవాలని. ఎప్పుడు పాపం చేశానంటే నాలుకని కడుక్కోవాలి, ఆలోచనలు కడుక్కోవాలి, హృదయాన్ని కడుక్కోవాలి, శరీరాన్ని కడుక్కోవాలి. అలా కడుక్కొని యేసు రక్తంలో పాప క్షమాపణ పొంది అప్పుడు పీస్ఫుల్గా నిద్రపోవాలన్నమాట. అది మన పాపాలన్నీ చాలా అయిపోయి నరకానికి పోకూడదండి. మనం ఎవరు నరకానికి పోకూడదన్నమాట. ఇంకా రెండోది ఏంటంటే యేసు రక్తం మనకి రక్షణనిస్తుందండి. నిర్గమకాండం 12వ అధ్యాయం అన్నమాట. మనం పాత నిబంధన చదువుకోవాలండి, అప్పుడే మనకు తెలుస్తుంది అన్నమాట. అక్కడ ఏంటి అంటే 12వ అధ్యాయంలో ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి బయటికి వస్తున్నారనమాట. అప్పుడు దేవుడు మోషేతో చెప్తారు, ఈ సంవత్సరం మొదటి సంవత్సరంగా, ఈ నెల మొదటి నెలగా ఈరోజు మొదటి రోజుగా ఉంటుంది. వాళ్ళకి మొదటి నెల అంటే నీసానండి. ఈ నెల 10వ తారీఖున ఒక్కొక్క కుటుంబం ఒక ఏడాది వయసున్న గొర్రె పిల్లని ఎన్నుకోవాలి, ఏ లోపాలు ఉండొద్దు. 14వ రోజు సాయంకాలము ఆ గొర్రె పిల్లని వధించి ఆ రక్తాన్ని ద్వారబంధాలకి, నిలువు కమ్మికి, అడ్డు కమ్మికి, 2 నిలువు కమ్మీలు, అడ్డు కమ్మి అంటే సిలువైపోతుంది, రాసేసి మాంసం కాల్చుకొని కుటుంబంగా భుజించాలి. అప్పుడు ఆ రోజు రాత్రి దేవుడు చెప్తారు, నేను ఐగుప్తులో దాటిపోతాను, రక్తపు మరకలున్న ఇండ్లని దాటిపోతాను, రక్తపు మరకలు లేని ఐగుప్తుల ఇండ్లలోకి వెళ్ళి వాళ్ళ తొలిచూలు బిడ్డల్ని నేను చంపుతాను అని చెప్తాడనమాట. దాటిపోవట, పాస్ ఓవర్, హీ విల్ పాస్ ఓవర్, దాన్నే పాస్కా అంటారండి. అలా ఐగుప్తులో తొలిచూలు పిల్లల్ని చంపేస్తాడు, వీళ్ళు రక్షణ పొందుతారనమాట. అయితే పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి తేడా ఏంటంటే అక్కడ వాళ్ళు శరీరం మరణాన్ని నుంచి రక్షించబడతారనమాట. వాళ్ళ పిల్లలు చంపబడలేదు, అంటే శరీరంలో చంపబడలేదు. ఇప్పుడు నూతన నిబంధనలు ఏంటంటే యేసు రక్తము మనం ఎక్కడ అప్లై చేసుకోవాలంటే మన ప్రతి పాపం ఇక్కడ మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, మనస్సుని శుద్ధి చేసుకోవాలి. సో అంతరంగాన్ని, మన ఆత్మని నరకం నుంచి కాపాడతాడు. పాత నిబంధన శరీరానికి సంబంధించి బాహ్యపరమైంది. ఇప్పుడు మనము ఇవన్నీ కూడా కడుక్కోవాలి, సెన్స్ ఆర్గన్స్, ఎందుకంటే ప్రాణాత్మ శరీరాల్ని శుద్ధి చేస్తుంది. ముందు హృదయం, అంతరంగాన్ని శుద్ధి చేసుకోవాలండి. నీవు అంతరంగంలో శుద్ధిని కోరువాడవు. యూ డిజైర్ ట్రూత్ ఇన్ ద ఇన్నర్ మ్యాన్. నూతన నిబంధన అంతా అంతరంగానికి సంబంధించిన శుద్ధి. ఎక్కడ యేసు రక్తం ఇక్కడ వెళ్ళి శుద్ధి చేస్తుంది, ఇక్కడ వెళ్ళి శుద్ధి చేస్తుంది, మనస్సు ఆలోచనలను శుద్ధి చేస్తుంది. ఆ తర్వాత శరీరంలో ముఖ్యమైనవి ఏంటి? 3 అండి, కన్నులు, నాలుక, చెవులు అన్నమాట. ఈ 3 విండోస్ లాగా వీటిని కూడా శుద్ధి చేస్తుంది. 1 తెస్సలోనిక 5లో 24లో 23 నుంచి పౌలు రాస్తాడండి, మనకు శాంతి నొసగు దేవుడు పరిశుద్ధాత్మ మీ ప్రాణాత్మ శరీరములను సంపూర్ణంగా శుద్ధి చేసి యేసుక్రీస్తు వచ్చే నాటికి మిమ్మల్ని పరిశుద్ధమైన కన్యకగా, దోషరహితంగా, ఆయన యేసు ప్రభు పెళ్లి కొడుకులాగా వస్తే మనల్ని పరిశుద్ధమైన వధువుగా ఆయనకి అప్పచెప్తాడనమాట. ఆదికాండం 24లో ఎలియాజరు రిబెక్కాని తీసుకొని వచ్చి ఇస్సాకు అప్పగిస్తాడనమాట. పెళ్లి కూతుర్ని తీసుకొని వచ్చి పెళ్లి కొడుక్కి. నూతన నిబంధనలో ఆ పెళ్లి కూతురు మనమే, ఆ పెళ్లి కొడుకు యేసు ప్రభు. ఆ ఎలియాజర్ ఎవరు అంటే పరిశుద్ధ ఆత్మదేవుడు. ఇప్పుడు మనం పెళ్లి కూతురులాగా పెళ్లి కొడుకు కోసం వేచి ఉండాలి, సిద్ధపడాలి. రక్షణ అయిపోయింది కదండి. ఆ తర్వాత 3వది ఏంటంటే యేసు రక్తం ద్వారా మనకి విమోచన, అనగా మనకి పాప క్షమాపణ అన్నమాట. పాప క్షమాపణ లభిస్తుంది. అసలు విమోచన, రిడెంప్షన్ అనే మాటకు అర్థం ఏంటంటే తిరిగి కొనుక్కొనుట అన్నమాట. మనం పాపం చేసినప్పుడు సాతానికి బానిసలైపోతామండి. ఎవరైనా ఒక దొంగతనం చేశారనుకోండి, అప్పుడు
పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేస్తారు కదా. సాతాను కూడా ఒక్కొక్కరిని బంధించి, త్రాగుడు వాళ్ళు ఒక దాంట్లో, అలాగే మరి క్రికెట్ ఆడుతుంటారు వాళ్ళు ఒక దాంట్లో, ఆ తర్వాత ఇంకా రకరకాలు వ్యభిచారం, అబద్ధాలు, అవినీతి, ఒక్కొక్కరిని ఒక్కొక్క దాంట్లో బంధించి పెడతాడని. అయితే యేసు ప్రభు పరలోకానికి వెళ్ళినప్పుడండి తన రక్తాన్ని తీసుకెళ్ళి తండ్రికి సమర్పిస్తున్నాడు. ఇది అనేకుల పాప పరిహారార్థము చిందింపబడనున్న నా నిబంధన రక్తము అని యేసు ప్రభు కడరా భోజన సమయంలో శిష్యులతో చెప్తారు కదండి. నిబంధన రక్తం అని చెప్తారు. అంటే నిబంధన ఎవరికి జరిగిందంటే రేపు నేను చెప్తా అండి. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మల మధ్యలో జరుగుతుంది. లోక సృష్టికి పూర్వమే అన్నమాట. 1 పేతురు 1:19-20 పేతురు రాస్తాడు. అప్పుడు ఆయన పునరుత్థానమై పరలోకానికి వెళ్ళినప్పుడు ఆయన మేకల రక్తం, గొర్రెల రక్తం తీసుకెళ్ళలేదు, తన పరిశుద్ధ రక్తం తీసుకెళ్ళి తండ్రికి ఇచ్చాడు. హెబ్రీ 9:12 తన రక్తాన్ని తండ్రికి అర్పించి, నాన్న ఈ రక్తం తీసుకొని ఎవరెవరు నేను దేవుని కుమారుడని నమ్ముతున్నారు, నా శిలువ మరణం ద్వారా ఎవరెవరికి పాప క్షమాపణ నమ్ముతున్నారు, విశ్వాసంగ్రహంలో ఉంది చూడండి. అవన్నీ తండ్రి దేవుడు సృష్టికర్త అని, యేసు ప్రభు రక్షకుడు అని, మనల్ని పాపం నుంచి రక్షిస్తాడు శిలువ మరణం ద్వారా, పరిశుద్ధ ఆత్మని ఎవరెవరు నమ్ముతారో, నిత్య జీవాన్ని నమ్ముతారు, వాళ్ళందరి పాపాలు మన్నించండి. ఎందరూ ఆయనను అంగీకరించారు అందరూ దేవుని బిడ్డలయ్యే భాగ్యాన్ని దేవుడు ఇచ్చారని యోహాను 1:12 ఉంటుంది. అప్పుడు తండ్రి కుమారుడిచ్చిన రక్తాన్ని తీసుకొని మనందరికీ కూడా పాప క్షమాపణ అన్నమాట, విమోచన. అప్పుడు తండ్రి దేవుడు సాతానికి ఆజ్ఞాపిస్తారు, ఈ బిడ్డల్ని విడిపించు అని చెప్పి అన్నమాట. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జి ఇప్పుడు జైల్లో ఉన్న ఒక వ్యక్తిని విడిపించండి అంటే అప్పుడు జైలు అధికారులు విడిపిస్తారనమాట. ఆ విధంగా యేసు ప్రభు తన రక్తాన్నిచ్చి మనల్ని కొనుక్కున్నాడు. 1 కొరింథీలో 6:18-20 వరకు చదవాలండి. అక్కడ పౌలు రాస్తాడు, ఫ్లీ ఫ్రమ్ అడల్టరీ, వ్యభిచారం నుంచి దూరంగా పారిపోండి. మానవుడు చేసే ఏ పాపమైనా శరీరానికి వెలుపల ఉంటుంది, కానీ వ్యభిచరించు వ్యక్తి తన శరీరాన్ని పాపభూయిష్టం చేస్తున్నాడు. మీకు తెలియదా, మీరు దేవుని ఆలయం, పరిశుద్ధ ఆత్మ మీలో నివసిస్తున్నారు. అలా దేవునితో ఏకమైన మిమ్మల్ని మీరు వేశ్యతో ఎట్లా ఏకం చేస్తారు? మీరు మీకు చెందిన వాళ్ళు కాదు. ఆయన యేసు ప్రభు తన రక్తాన్నిచ్చి మిమ్మల్ని కొనుక్కున్నాడు. ఇప్పుడు మన ఖరీదు ఎంత అంటే యేసు ప్రభు యొక్క రక్తం అన్నమాట. కనుక మీ దేహాల్ని దేవుని మహిమ కొరకు వాడండి. యూజ్ యువర్ బాడీస్ ఫర్ గాడ్స్ గ్లోరీ అని రాస్తాడనమాట. ప్రార్థన చేసుకొని రేపటి దినాన మిగిలిన ఆశీర్వాదాలని ధ్యానించుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. మా కొరకు మీ ప్రియ కుమారుణ్ణి నాయన బలిగా అర్పించారు తండ్రి. యెషయా 53లో వ్రాయబడి ఉన్నట్లుగా యేసయ్య, మా పాపముల కొరకు మీరు పరిహార బలిగా మరణించారు, మీ రక్తాన్ని మా కోసం అర్పించారు ప్రభా. ఇప్పుడు కూడా మా కొరకు తండ్రి సన్నిధిలో మీ రక్తం మొరపెడుతూ ఉంది నాయన. మీరు చేసిన ఈ త్యాగ బలిని బట్టి మీకు వందనాలు చెప్తూ, మీకు తగిన బిడ్డలుగా జీవించే కృప మాకు దయచేయండి. ప్రతి ఒక్కరూ నాయన ఈ సత్యాన్ని గ్రహించేటట్లు మా కొరకు మీరు రక్తాన్ని చిందించారు కనుక మేము మీకు తగిన విధంగా జీవించే కృప దయచేయండి. ఈ శరీరాన్ని పాపానికి అప్పచెప్పకుండా వాక్యం చదువుకొని వాక్యం ప్రకారం జీవిస్తూ నీకు మహిమకరంగా జీవించే కృప మాకు దయచేయండి. అందరినీ మీ రక్తంలో కడగండి ప్రభా. మా పాపాలన్నీ మన్నించండి యేసయ్యా. అయ్యా, పాపం నుంచి, రోగం నుంచి, శాపం నుంచి మాకు విడుదలనివ్వండి. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కడిగివేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.